చంద్రబాబు ఏడాది పాలన అబద్ధాలతో గడిచిందని ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ బాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సమర దీక్ష విరమించిన జగన్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీడీపీకి డిపాజిట్ కూడా దక్కదని అన్నారు. చంద్రబాబు ఏడాది పాలనపై సీరియస్ అయ్యారు వైసీపీ అధినేత జగన్. అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చిన బాబు ఇప్పుడు వాటిని వదిలేశారని మండిపడ్డారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో చేపట్టిన సమర దీక్షను సక్సెస్ గా ముగించారు. సమర దీక్షలో బాబు హామీల వీడియోను చూపించి తనదైన స్టైల్లో పంచులు పేల్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అన్నది ఒక్కసారి మనం ఆ టీవీలు ఉన్నాయి, ఆ టీవీలకు దిక్కు నేను చూపిస్తున్నాను. ఒక్కసారి టీవీల వైపు చూడండి. రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత, రైతు రుణాల్ని బేషరతుగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. మళ్ళీ హామీ ఇస్తున్నా డాక్రా సంఘాలను ఆదుకుంటాను. వాళ్ళు తీసుకున్న రుణాల్ని పూర్తిగా మాఫీ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. కుటుంబ పెద్దగా చదువుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి ఉపాధి కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను. అది వచ్చే వరకు 1000 నుంచి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం చేశాం. ఈ ఎన్నికలన్నీ, ఈ హామీలన్నీ నేను సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇచ్చాను. వాటిని అమలు చేయడం నా వల్ల కాదు అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అన్నారు. రాజకీయాల్లో ఎమ్మెల్యేలను కొన్న నీచ చరిత్ర బాబుదేనన్న జగన్ 18 మంది ఎమ్మెల్యేలను కొనడానికి 90 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన బాబు అవినీతి లేని రాజ్యం చేస్తాను అనడం సిగ్గుచేటన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న భూములను తిరిగి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ప్రజలతో ఇక నాకేం పనుంది, రైతన్నలతో నాకేం పనుంది, చేనేతలతో నాకేం పనుంది, డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో నాకేం పనుంది, చదువుకొని ఉద్యోగం కోసం ఎదుగుతున్న పిల్లలతో నాకేం పనుంది అని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్లేటు మార్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. 2 ఏళ్లుంటావో 3 ఏళ్లుంటావో నాకైతే తెలియదు, కానీ ఒకడైతే నేను చెప్తా ఉన్నా, వచ్చేది మళ్ళీ మేమే అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. జగన్ తో పాటే వైసీపీ నేతలు బాబుపై విరుచుకుపడ్డారు. అవినీతికి కేర్ ఆఫ్ చంద్రబాబేనని ఘాటుగా విమర్శించారు. 100 హామీలిచ్చి ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు నేతలు. 2 రోజుల జగన్ సమర దీక్ష సక్సెస్ గా ముగియటంతో వైసీపీ నేతల్లో ఆనందం కనబడుతోంది.